ఊరించి ఊరించి ఉసూరుమనిపించడం ఏంటో ప్రస్తుతం నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కంటే బాగా ఎవరికి తెలీదు. తొలి జాబితాలోనే అనపర్తి సీటు ప్రకటించడంతో ఆయనతో పాటు అనుచరులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆ ఆనందం ఇప్పుడు ఆవిరైపోయింది. ఎందుకంటే అనపర్తి సీటును కమలం ఎగరేసుకుపోయింది. దీంతో రామకృష్ణారెడ్డి అనుచర వర్గం షాక్కు గురైంది. చల్, ఈ సీటు మాదే అంటూ ఆందోళనకు దిగింది. అవసరమైతే తమ నేతను రెబల్గా బరిలోకి దించుతాం, కానీ పోటీ నుంచి తప్పుకోమంటూ తేల్చి చెప్తోంది. దీంతో అనపర్తిలో రాజకీయం వేడెక్కింది. ఇక నల్లమిల్లి నిర్ణయం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కూటమిలో భాగంగా 3 పార్టీల సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది. బీజేపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే 10 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. బీజేపీ సీట్ల వ్యవహారం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. తూర్పు గోదావరిలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత రామకృష్ణారెడ్డి సీటు బీజేపీకి వెళ్ళింది. దీంతో ఆయన కీలక ప్రకటనకు సిద్ధమయ్యారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల కేటాయింపు అంశం చాలా సున్నితంగా మారింది. బీజేపీతో పొత్తులకు ముందే అనపర్తి స్థానంలో టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించింది. అనంతర పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అనపర్తి సీటుకు అభ్యర్థిని ఖాయం చేసింది. ఈ నేపథ్యంలో నల్లమిల్లి అనుచరులు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనపర్తిలో టీడీపీ పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నల్లమిల్లికి మద్దతుగా పార్టీ నాయకులంతా తమ పదవులను త్యాగం చేస్తున్నట్లు ప్రకటిస్తూ రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఓ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ట్విట్టర్ వేదికగా నల్లమిల్లి చేసిన కామెంట్స్ ఇండిపెండెంట్గా ఆయన పోటీ ఖాయమనే విధంగా ఉన్నాయి. మరోవైపు సీటు వెనక్కి తీసుకోవడంపై నల్లమిల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు తన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టానని, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని వైసీపీపై పోరాడానని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల్లో తనకు జరిగిన అన్యాయంపై కుటుంబ సమేతంగా ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా అని నల్లమిల్లి ట్వీట్ చేశారు. కార్యకర్తల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని, తమ కుటుంబాన్ని నమ్ముకుని 40 ఏళ్లుగా పోరాడుతున్న కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే కఠిన నిర్ణయం తప్పదని నల్లమిల్లి స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు రాక్షసులతో ప్రత్యక్ష యుద్ధం చేశామని వైసీపీ పాలకులను ఉద్దేశించి నల్లమిల్లి ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై పోరాటంలో 39 అక్రమ కేసులు, భౌతిక దాడులు, జైలు జీవితం గడిపానని తెలిపారు. ప్రత్యర్థులు తన హత్యకు సుపారీ కూడా ఇచ్చారని, 400 మంది కార్యకర్తలపై 180కి పైగా కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీ దెబ్బలు తిన్నా సరే 24/7 ప్రజల కోసమే పోరాటం చేశానని స్పష్టం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అవేమీ తనను కాపాడలేకపోయాయని గుర్తు చేసుకున్నారు. మాట మాత్రం కూడా చెప్పకుండా ఇచ్చిన టికెట్ను లాగేసుకున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉండగా నల్లమిల్లికి అన్యాయం జరిగిందంటూ నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు పూనుకున్నారు. నిజం గెలవాలి, అనపర్తిలో టీడీపీ నిలవాలి అని నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిజం గెలవాలి యాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కలిసిన అనపర్తి టీడీపీ శ్రేణులు నల్లమిల్లిని కొనసాగించాలని కోరారు. టీడీపీ తొలి జాబితాలోని రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించారని గుర్తు చేస్తూ బీజేపీ కూటమిలో కలిశాక మార్పు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు భువనేశ్వరి సానుకూలంగా స్పందించారు. రాజకీయంగా తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్తూనే అనపర్తి సీటు విషయమై అధిష్టానంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
తూర్పు గోదావరిలో బీజేపీకి పొత్తులో భాగంగా అనపర్తి సీటు కేటాయించారు. ఈ సీటును తొలుత టీడీపీ తీసుకుంది. అక్కడి నుంచి టీడీపీ తమ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని ప్రకటించింది. రామకృష్ణారెడ్డి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డితో రాజకీయంగా పోరాటం చేశారు. పలు సందర్భాల్లో ఇద్దరు నేతల మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఈసారి ఎలాగైనా నియోజకవర్గంలో గెలిచేందుకు రామకృష్ణారెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ప్రచారం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఈ సీటు బీజేపీ నేత శివకృష్ణంరాజుకు ఖరారైంది. తనకు సీటు కేటాయించి తిరిగి బీజేపీకి ఇవ్వడంపై రామకృష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. అనపర్తిలో బీజేపీకి ఎలాంటి బలం లేదని, ఆ సీటు కమలం పార్టీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రామకృష్ణారెడ్డి. అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వడం ద్వారా రాజమండ్రి ఎంపీ సీటుపై ప్రభావం పడుతుందని విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అనపర్తిలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపడం సరికాదనేది రామకృష్ణారెడ్డి మద్దతుదారుల అభిప్రాయం. దీంతో టీడీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రామకృష్ణారెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన తన మద్దతుదారులతో సమావేశం కానున్నారు. ఆ సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు రామకృష్ణారెడ్డితో టీడీపీ ముఖ్య నేతలు మంతనాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు ఇవ్వాల్సి వచ్చిందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. దీంతో హోరాహోరీగా మారిన గోదావరి జిల్లా రాజకీయంలో ఇప్పుడు రామకృష్ణారెడ్డి టీడీపీని వీడి రెబల్గా పోటీ చేస్తారా, టీడీపీలోని కొనసాగుతూ బీజేపీ అభ్యర్థికి సహకారం అందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.